జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా జనంపల్లి ప్రేమయ్య నల్గొండ జిల్లాకు ఎంతో సేవ చేశారని జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ సెక్రటరీ జాన్ ప్రేమ్ అన్నారు. ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో అనేక క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ టోర్నమెంటును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ సెక్రటరీ జాన్ ప్రేమ్ మాట్లాడుతూ జనంపల్లి ప్రేమయ్య బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. ఆయన అందించిన స్ఫూర్తితో తాము కూడా క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపడుతూ దేశానికి సేవలు అందించాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్థులు, యువకులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో సైతం తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ సభ్యులు జనంపల్లి శామ్యూల్, ప్రభుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తాతగారైన జనంపల్లి ప్రేమయ్య గారి 25th మెమోరియల్ సర్వీస్ సందర్భంగా ఈరోజు మేము ఫ్రీగా 160 మెంబర్స్కి మేము ఇక్కడ షటిల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసి వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా తాతగారు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. తను 13 times ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారు. తను చాలాసార్లు ప్రతిసారి గెలిచారనమాట. అదే కాకుండా మా తాతగారు నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అన్నమాట మా తాతయ్య. సో అతని యొక్క జ్ఞాపకం చేసుకొంచు మేము ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా మరెన్నో జరపాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 day ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేపట్టడం జరిగింది. జనంపల్లి ప్రేమయ్య గారు నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మరియు నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఉంటుండే 2 సార్లు. మా తాతయ్య గారు నల్గొండకి ఒక ఆణిముత్యం లాగా తన 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రేమయ్య ఫౌండేషన్ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో చేపిస్తామని మేము నల్గొండ ప్రజలకు తెలియజేస్తున్నాము. జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ స్పోర్ట్స్లో నల్గొండకి ఎన్నో సేవలు అతి త్వరలో చేయబోతుందని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.